నాటిక అంతర్మదనం. రచన ఆడారి సోమశేఖర్. దర్శకత్వం శ్రీ మల్ల కృష్ణ. ప్రదర్శకులు గ్రామీణ యువజన మందిరం మునగపాక. ప్రశాంతంగా కూర్చున్నాను. అమ్మాయికి పెళ్లి అయిపోయింది, అబ్బాయి చదువు కూడా ఇంచుమించుగా పూర్తయింది. నీ మెడలో తాళి కట్టున్నప్పుడు నిన్ను పెంచగలనా అని, మనం పిల్లలు పుట్టినప్పుడు ఈ సంసారం అంతా పోషించగలనా అని అప్పుడప్పుడు భయం వేసేది. ఆ భగవంతుడు దయ, ఈ సహకారంతో సంతోషంగా జరిగింది. ఇందులో నా సహకారం ఏముందండి? మీరు అనాలని అంటున్నారే కానీ ఇదంతా మీ శ్రమ, మీ త్యాగం. ఇందులో శ్రమ త్యాగం బరువైనా మోయాలి అనిపించే నువ్వేమైనా భార్య అనే చెట్టు సరిగా లేకపోతే సంసారం అనే నావ 10 జీతాల కన్యాలు. చైతన్య, మీ నాన్నగారు నిన్ను అడుగుతున్నారా? అదేరా, నీకు గిఫ్ట్ కొందాం అనుకుంటున్నారా? ఏంటండి నాన్నగారు? అదేరా, నువ్వు ఎప్పటి నుండో బైక్ కావాలి అని అడుగుతున్నావు కదా, మనకి వచ్చే నెలలో డబ్బులు సమకూరుతున్నాయి, బైక్ కొంటాను. సరేనా? నిజంగా 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 నాన్నగారు? థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు. మరి బైక్ కొంటున్నాను. సరేనా? సరే నాన్నగారు. నాన్నకి థ్యాంక్స్ చెప్పాలంటే నీకు ఈ జీవితం సరిపోదురా. తల్లిదండ్రులకి థ్యాంక్స్ ఎప్పుడు చెప్పకూడదు నాన్న, సరేనా? మీ అమ్మ మాటలు నీకు తెలుసుగా, అర్థం లేనట్టే మాట్లాడుతుంది. ఆ మాటల లోతు చూడగలిగితే మాత్రం అది ఆయుష్యాలు కావు, వజ్రాలే అవుతాయి. చాలండి, ఇది మీ పౌరుషులేమో. ఏంటండి? నేను ఆఫీస్కి వెళ్తాను. సరే. ఏమిటి మర్చిపోయాను, మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు తెండి, ఇంట్లో సరుకులు లేకపోతే. సరుకులేనా ఇంకేమైనా? ఊరుకోండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సమయానికి జీతం 10 రోజులు. ఈ రోజు దసరా పండుగ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అచ్చ 1,90,000కి 10,000 వచ్చిందా? డ్యూటీయా? సరే రేపు డ్యూటీ అయ్యాక వస్తాను. శాలరీ పడింది లేదా? నేను ఇస్తాను. ఓకే సరే. పిచ్చిగా వాళ్ళు ఏమైనా బాగుపడతారా? మన రక్తం పీచు తాగుతున్నా. అన్నబాబా తిడుతున్నావు? ఇంకెవరు? మన మేనేజర్. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏం చేయాలా? 4 సంవత్సరాల నుంచి బోనస్ చేస్తాను కానీ 1000 కనబడితే వేయకపోతే ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఇప్పుడు వేస్తున్న జీతం నలుగురులో నా కుటుంబానికే సరిపోతుంది. నీకేరా, నువ్వు నీ కొడుకు అంతే కదా. మహానుభావ, నీకు అన్ని సమయానికి సమకూర్చున్నాయి. నువ్వు ఏదైనా చెప్తావు. మరి నాకు అలా కాదే. నాకు భార్య లేదు, ఆత్రం వాగదు. ఆకొచ్చే నెల జీతంలో సగం పట్టుకుపోతుంది. ఆపు బాబు ఆపు, ఇక చాలు, అర్థమైంది.
ఎదిగొచ్చిన కొడుకు ఇంట్లో ఉన్నా మీకు కోర్పులు విలాసాలు మాత్రం ఆపుకోరు. సమాజానికి భయపడరు. సమాజాలు భయపడాలి. ఎందుకోసం భయపడాలి? సమాజం గురించి భయపడక్కర్లేదురా. మరి కానీ ఈ విషయంలో చాలా బాధపడుతున్నాడు రా మీ అబ్బాయి. ఇదిగోరా, మీ చెల్లెలు పసిగుడ్డును కని నా చేతిలో పెట్టి తాను వెళ్ళిపోయింది. అందరూ రెండో పెళ్లి చేసుకున్నాను. నేను రెండో పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది కానీ వారికి తెలియరాదుగా. అందుకని ఆలోచించి ఆ ఆలోచన విరమించుకున్నాను. కానీ బావా, ఒక్కోసారి నా బలహీన క్షణాల్లో నా కోరిక నన్ను శాసిస్తుంది బావా. ఇప్పుడు తప్పడం లేదు, అంతే. కానీ మీ అబ్బాయి నా దగ్గరకు వచ్చి, మామయ్య గారు, నాన్నగారి పద్ధతి నాకు నచ్చటం లేదు, పోనీ పెళ్ళైనా చేసుకున్నానండి. గొప్ప వ్యక్తిత్వం గల నా తండ్రిని సమాజంలో చులకనగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని నా దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడు రా. వయసులో చిన్నవాడైనా చాలా విశాలంగా ఆలోచించాడ్రా. కొన్ని భవిష్యత్తులోకి పెళ్లి చేసుకోవచ్చు కదా. చెప్పింది నిజమే. నీకు తెలియలేదే ఉందా? వయసులో ఉన్నప్పుడే ఆ ఆలోచన విరమించుకున్నా. ఇప్పుడా నాకు భార్య అవసరం లేదు. నేను యోగికి తక్కువే, భోగికి తక్కువే. నేను బావా, ఈ కొత్త బంధాలతో నేను అడగలేను బావా. ఈ జీవితం ఇంతే, ఎలా సాగిపోని. సరే బావా, ఏదో సరుకులు బాబా బాగా గుర్తు చేశావు. నేను సరుకులు తీసుకొస్తాను తొందరగా, నువ్వు ఇక్కడే కూర్చో. స్మోకింగ్ ఈజ్ ఇన్సూరెన్స్ టు హెల్త్. పబ్లిక్ స్థలాల్లో పొగతా ఉంటే నేరం. మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. వచ్చిన ప్రతి గవర్నమెంట్ సినిమా థియేటర్లో పబ్లిసిటీలు ఇస్తూనే ఉంటారు. కాల్చేవాడు కాల్చుతూనే ఉంటాడు, త్రాగేవాడు తాగుతూనే ఉంటాడు. చదువు జీవితం అలవాటు పడినది, మారలేము, మానలేము. బావా వెళ్దాం. కొన్నాను బాబా. సరే బా. ఏం మర్చిపోయారా? ఇలా పట్టుకో బాబా. ఈ చెల్లికి మల్లెపూలు తీసుకురావడం మర్చిపోయాడు. పిచ్చి బావ అన్నీ నాతోనే షేర్ చేసుకుంటాడు. తన భార్యకైనా కొన్ని విషయాలు చెప్తాడు, చెప్పాల్సింది కానీ ప్రతి విషయం నాతోనే పాల్గొంచుకుంటాడు. మనసులో ఏమీ దాచుకోడు. వచ్చేసావా? ఏంటి బావా, నెల జీతం వచ్చేసరికి బావలో ఆశలు చిగురిస్తున్నాయి. సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి. నువ్వు సిగ్గుపడ్డానికి ఏముందిరా? లోక సమంజసమైన విషయమేగా. ఇలా అంటే నవ్వేవాళ్ళు నవ్వుతారు కానీ వాళ్ళకి ఏమైనా తెలియదురా, వాళ్ళు ఏమైనా చేయనురా. బావా ఏం సుఖమో ఏం జీవితం. పిల్లలు పుట్టేంత వరకే ఈ సుఖాలు కోరుకు, ఆ తర్వాత అంతా త్యాగమే. నీకు ఆ బాధలేదు లేదులే బావా. ఒక్కోసారి తప్పైనా సరే నీ జీవితమే సరైనదన్న ఆలోచనే వస్తుంది. ఏం జీవితమో ఏమిటో. ఎదిగే పిల్లలతో జాగ్రత్త. అంతే. మా జీవితంలో సుఖం కూడా మన జీవితంలో బోనస్లు అనేవి వినిపిస్తుంది కానీ కనిపిస్తుంది. ఎండాకాలంలో వర్షంలా, కరువు కాలంలో మబ్బులా, ఎప్పుడో అప్పుడప్పుడు అంతే. ఆశ పేరులు, కోరిక చాలు. మరి ఇంకెందుకు బావ ఆలోచిస్తావు? నా దారిలోకి వచ్చాయి, నేను మంచి కంపెనీకి తీసుకుపోతాను. అక్కడికి వెళ్ళామంటే నా సర్కిల్లో ఆ సర్కిలే వేరు బావా. బాబు నీకో నమస్కారం, నీ సలహాకో సలాం.
ఆ కుక్కతో పట్టుకొని నేను సంసారాన్ని ఏదలేను. పద మనం ఇంటికి వెళ్దాం. ఒక్క పక్క అంటే ఏడుస్తానంటావు. ఆ, నేను ఎవడో బాగు చేయలేడు. బాబు, నువ్వు చెప్పావు కానీ బోర్డు సలహా. వెళ్దాం. రండి రండి వచ్చారా అందరికీ సరుకులన్నీ తీసుకొచ్చారు కదా మర్చిపోకుండా. ఎన్నేది? చైతన్య అయిపోయింది కదా కానీ వాడు నాతో ఏం చెప్తాడండి? పొద్దున్ననగా బయటకు వెళ్ళాడు. కనీసం ఇంట్లో వాళ్ళు భయపడతారన్న ఆలోచన లేదు. ఏమండి ఫోన్ చేసి చెప్పాలన్న ఆలోచన వాడికి ఉండాలి కదా. అమ్మా లేట్ అవుతుంది రావడానికని. మీరు ఒకసారి ఫోన్ చేయండి, వాడు ఎక్కడున్నాడో ఏంటో ఫోన్ చేసి కనుక్కోండి. పిల్లవాడిగా తిరగడం నేర్చాడు. హలో నాన్నగారు చైతన్య ఎక్కడున్నావు? ఇక్కడే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అండి. ఎంతసేపు అవుతుంది రావడానికి? 1 గంటలో వచ్చేస్తా నాన్నగారు. పర్వాలేదు, ఇంకొక అరగంట లేట్ అయినా పర్వాలేదు. వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రా. సరే నాన్నగారు. ఏమండి నేను అడిగినవన్నీ తెచ్చారా? నీవు అడిగిన వీలు తెచ్చాను, అడగని వీలు తెచ్చాను. అడగడం కూడా తీసుకొచ్చారా? అబ్బో ఏమిటో అవి. మల్లెపూలా? ఎలాగో తెచ్చారు కదా, ఇంకే మీ చేతితో మీరే నా తల్లిలో పెట్టండి. వదలండి. పిల్లాడు వస్తాడన్న భయం అస్సలు లేకుండా పోయింది. సిగ్గు లేకుండా సార్. ఈ మధ్య పూలు పెట్టేసరికి నీవు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మీలాంటి వాళ్ళే కాలం కాని కాలంలో వర్షాలు పడితే నదికెళ్ళి ఈదుతాడు అన్నాడంట. ఎవరైనా వింటే నవ్వుకోతారండి. ఈ వయసులో అందముచ్చందు ఏంటి? నాకు అర్థమవుతుందిలేండి. నాకు బాగా ఏంటండి నేను పెట్టుకుంటాను లేదండి. సరే ఏమిటిది? ఈ అన్నాలు కదా, నేను మాత్రం మనిషిని కాదా? నాకు మాత్రం కోరికలు ఉండవా? వైవాహిక జీవితంలో శృంగారం కూడా ఒక భాగమేగా. అది తప్పేలాగా అవుతుంది. ప్లీజ్ నా మాట కాదనకే. శకుంతలా, నా శరీరం సుఖం కావాలి అని కోరుకుంటుంది. అది అది నా జీవిత భాగస్వామితో తప్పు కాదు, తప్పే లేదు. ప్లీజ్ నా మాట కాదనకే. పదవే ప్లీజ్. మీరేమైనా చెప్పండి. వయసుకు వచ్చిన పిల్లాడు ఇంట్లో ఉన్నాడన్న ఆలోచన లేకుండా మనం ఇలా ఉంటే పిల్లలు చెడిపోతారండి. ఎందుకు చెడిపోతారే? పిల్లలు ఎందుకు చెడిపోతారే? ఎందుకు చెడిపోరండి? ఎందుకు చెడిపోరు మనం ఇలా ఉంటే? ఇప్పుడు వాడి వయసు 20 ఏళ్ళు. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. పాప ఎదిగొచ్చింది, జాగ్రత్త అన్నావు. తను పెళ్ళయింది, అత్తారింటికి వెళ్ళింది. ఇప్పుడు కొడుకు జాగ్రత్త అంటున్నావు. శకుంతలా, ఈ జాగ్రత్తలు మనలాంటి తల్లిదండ్రులను సుఖకరంగా ఏంటండి అర్థం పర్థం లేని మాటలు? నీకు వయసు మీద పడుతున్న కొద్దీ కోరికలు అధికమవుతున్నాయి. వయసు పెరగటం లేదే, తరిగిపోతుంది. ఇంకొన్నాళ్ళు గడిస్తే మనసు కోరుకున్నా శరీరం సహకరించదే. ప్లీజ్ నా మాట కాదనకే. మీరేమైనా చెప్పండి. పిల్లల ఉన్నతి కోసం మన ఆశల్ని కోరికల్ని వదులుకోవాలండి. లేదంటే సిగ్గుని చంపుకోవాలి. అది నా వల్ల కాదు. ఎందుకనే మీరు ఇలా ఉండబట్టే మగవాళ్ళంతా పక్క చూపులు చూస్తున్నారే. ఏ మా కృష్ణని ఏమైనా బయటకు తీసుకెళ్తానన్నాడే ఏంటి? నేను ఎలాంటి వాడిని తెలియదు.
ఈ రోజు నా శరీరం ఏదోలా ఉంది. పదవే రారా చైతన్య, అన్నం వడ్డిస్తాను. ఫోన్ చేత కానీ వద్దమ్మా, నేను బయట తినేసా. బయట తినేసా. బయట తినేసావా? ఒరేయ్, వడ్డిస్తా నేనేం చేసుకోవాలా? వెంట బాగా వస్తానా? నేను ఎప్పుడు ఇంతే. ఏమండి, మీరైనా భోజనం వస్తారా? ఏంటండి ఈ రోజు భోజనం అదిరిందో. మరి ఏమనుకుంటున్నారు మీ భార్య అంటే? మరి ఇంకేంటి? ఆ? ఇంకేంటి? పదా పడుతుందో. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. హలో 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 శత్రు, సరిగ్గా సిగ్నల్ ఉండి చాలదు. హలో, ఉన్నావా? ఇంకేంటి సంగతులు? ఒక్క నిమిషం, మా వాళ్ళు పడుకున్నారో లేదో చూస్తా ఉండు. లైన్లోనే ఉండు. పడుకున్నాను. సరే చెప్పు. అమ్మో, తెల్లవారు 4 అయిపోయింది. అమ్మ వాళ్ళు లేచేస్తారు. సరే ఉంటాను, తర్వాత ఫోన్ చేస్తా. బాయ్. చైతన్య, అబ్బబ్బబ్బా, లేరా, చదవాలి, చాలాసేపు అవుతుంది. లే. వీడి రాత్రంతా ఏం చేస్తాడో కానీ తెల్లవాడైతే లేవడు. ఆదివారం వచ్చిందంటే నీకు అసలు చెప్పనక్కర్లేదు. ఒరేయ్, లేవరా, తెల్లవారింది. ఏమండి? మీరైనా లేచారా లేదా? శకుంతల, ఏంటండి? నేను ఆ బయటికి వెళ్ళి వస్తుంది. ఏ బయటికి? ఆ బయటికే. చైతన్య, ఒరేయ్ చైతన్య, వాడు లేవడు. ఆ, వాడిని లేకపో. వాడు తెల్లవారే పడుకున్నాడు. మా తెల్లవారే పడుకున్నాడని మీకెలా తెలుసండి? వాడు ఎప్పుడు పడుకుంటాడా అని చూసి 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 ఆడుకోకుండా నేనే పడుకున్నా. వాడు మాత్రం పడుకోలేదు. సిగ్గు లేకుండా వాడు వింటే ఇబ్బంది అండి. సరే కానీ మీరు బయటకు వెళ్తానన్నారుగా, వెళ్ళండి. నిజంగానేనా? నిజంగానే. నాకేమన్నా భయం అనుకుంటున్నారే అంటే? వెళ్ళండి వెళ్ళండి. సరే అయితే. వెళ్ళండి. బావా, ఫోన్ చేసి అర్జెంట్ రమ్మన్నావు. ఏది విషయం? ఏం బాగాలేదా ఏంటి? లేదు బాబు, మనసే బాగోలేదు. ఇది ఇబ్బందా? నీ సమస్య ఏమిటో చెప్పరా, ఒక్క సెకండ్లో క్లియర్ చేస్తాను. చెప్పాలనే ఉంది బాబా, చెప్పు. కానీ చెప్పుకోలేని సమస్య. ఈ సమస్య చెప్తే ఎందుకో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ నవ్వుతారు. కానీ ప్రతి ఇళ్లలో ఉండే సమస్య ఎదుటి వాడినైతే హేళనగా చులకలుగా మాట్లాడతారు. బావా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను బావా. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు ఏమీ అర్థం కావట్లేదు. విషయం సూటిగా సుత్తు లేకుండా చెప్పరా, నాకు అర్థం అవుతుంది. చెప్తున్నాను కదా బావా, ఈ వయసులో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని. ఏ విషయంలో రా? ఆ విషయంలో బావా. ఆ విషయంలో అంటే ఆ
వయసులో అంటే ఆ వయసులోననే అర్థం. ఆ? ఆ, 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 ఆ. బావా సరదాకి. చూడు బావా, నువ్వు మంచి ఫ్యామిలీ పర్సన్. మా చెల్లెలతో నీ సమస్య ఏంటో కూర్చోబెట్టి దీనిగా చెప్పొచ్చు కదా. బావా, మీ చెల్లెల్ని కూర్చోబెట్టడం జరిగింది. ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. శశేవారు నా వల్ల కాదని తేల్చి చెప్పేసింది రా చెల్లి. అబ్బో, ఇంకే ఆలోచించవలసిన విషయం. బావా, మంచి ఐడియా. మరి నువ్వేమంటే చెప్తాను. సరే తగలడు. బావా, ఎవ్వరికి దేనికి భయపడవలసిన అవసరం లేదు. నిజంగానేనా? ఆ? గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది. నువ్వు నాతో వచ్చావనుకో, మంచి కంపెనీకి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళాలంటే పెట్రోల్ అయిపోయిన పెట్లో సరళంగా సేలేటేదు ఏం బాబా. యవ్వనం అంతా సజావుగా సాగిపోయింది. ఈ నడి వయసులో ఈ పిచ్చి కోరిక ఏమిటో నాకు అసలు అర్థం కావటం లేదు. బాబా, నీ వయసు 70 80 అంతా కలిపితే 50 ఉన్నావు అంతేనా? చూడు బాబా, ఇందాక నువ్వు అన్నావే వయసులో ఉన్నప్పుడు అన్నీ బాగానే జరిగాయి, ఇప్పుడేం రా ఇది అని. నిజమే బాబా, ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు పిల్లలు పుట్టడం, వాళ్ళ పెంచడం, వాళ్ళ బాగోగులు, వాళ్ళ మంచి చెడ్డలతోనే జీవితం అలసిపోతుంది. ఇప్పుడు నీకు అటువంటి ఇబ్బంది ఏం లేదే. నీ పిల్లలు ఎదిగేశారు, ఆడపిల్ల పెళ్ళి అంగరంగ వైభవంగా చేసి పంపించారు. ఉన్న ఒక్క కొడుకు చదువు పూర్తి కానుంది. మరి ఇలాంటి సమయంలో నీ మీద బరువు బాధ్యతలు లేవు, నీ మనసు మీద భారం లేదు. ఇటువంటి సమయంలో నీ శరీరం సుఖం కోరుకోవడం అది నీ తప్పు కాదు బావా. నీ స్థితిలో ఎవరున్నా తప్పదు. కుదరటం లేదు బాబా. అన్ని కుదిరిన ఆవిరి మడుగుల కోసం ప్రాకులాడే కాలంలో నేను ఉన్నాను కదా బావా. బాబా, నాకెందుకో భయం వేస్తుంది బాబా. నేను రాను. చూడు బావా, ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మొన్న కరోనా వచ్చిందా, మన చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయింది, అవునా? యుగం మీద ఉండగానే అన్ని అనుభవించాలి బావా. అదే మనకి దక్కుదలా. చనిపోయిన తర్వాత నీ వెనకాల ఆస్తుపాస్తులు రావు, ఇల్లు వాటలు రాదు, చివరికి నీ భార్యే రాదు. అందుకే బావా, ఎప్పుడే అనుభవించాలి. నేను ఉన్నాను కదా బావా. బాబా, నా భయం వేస్తుంది బాబా. నాకు లేదు. నువ్వు ఏదైనా పని చేసే ముందు వెనకాడుకు వేసావనుకో, అది కీడు సంకోచిస్తుంది. నేను ఉన్నాను కదా బావా. రా బావా, నేను ఉన్నాను కదా బావా. వచ్చేసావు. ఇక్కడ ఎవరు ఉండవు, నా చేతులు కష్టం ఎవరో ఉండవు. ఈ దేనికి భయపడవలసిన అవసరం లేదు బావా. ఇదే బాబా, మామూలు ఇల్లులా ఉంది. సినిమా సెట్టింగ్ అని ఎక్స్పెక్ట్ చేసావే, అలా ఉంటుంది. బాగా భయం వేస్తుంది బాగున్నాడు. రాను. ఉండగా ఎవరికి భయపడవలసిన అవసరం లేదు బావా. సేఫ్టీ అంటే ఏంటి బాబా? సేఫ్టీ అంటే ఆ గొడుగురా. సరే, వర్షం పడలేదు, గొడిగేది బాబా. గొడుగు కదా, గొడుగు సొల్లు బావా. ఏదో నన్ను కనిపించేస్తాను. నేను రాను బాబా. గొడుగు తొడుగు కాదని మీరు అది ఉండగా మనం భయపడవలసిన అవసరం లేదు బావా. బాబా, నేను తెచ్చుకోలేదు బాబా. అసలు లేదురా, నేలాంటి వాళ్ళు ఉంటారనే వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉంటారు. స్వర్గానికి కానీ లోపలికి వెళ్ళామంటే ఎంజాయ్ చేయొచ్చు. రా బావా, రా. మా భాగాన్ని తీసుకొచ్చాడు, కొంచెం కొత్త. ఆయనకి మొహమాటం ఎక్కువే, జాగ్రత్త నువ్వే చూసుకోవాలంట. అల్లుడు, ఇక్కడికి రావడం కొత్తేమో కానీ ఈ పనికి కొత్త కాదు కదా అల్లుడు.
రెండల్లుళ్ళు రండి, స్వాగతం. ఈ ఇంట్లో వ్యభిచారం సాగిస్తున్నారని కంప్లైంట్ వచ్చింది సార్. లోపలికి వెళ్ళి ఉన్న వాళ్ళు ఉన్నట్టు తీసుకొచ్చే. ఓకే సార్. ఒక్క నిమిషం సార్, ఆడవాళ్ళు లోపలే వదిలేదు సార్, ఎందుకంటే ఆ ప్రసవాలు తెలుసుకో పెద్ద తల్లెప్ప అయిపోతుంది. ఓకే సార్. వాళ్ళు దొరుకుతారనుకుంటే నడి వయసు సంవత్సరం దొరికారే. పిల్లలకు చెప్పాల్సిన వయసులో ఇదే పాడుకుంటాయి. పోలీసు వాడంతే ఎంతో కొంత తీసుకున్న వస్తే గోర్ఖాల్లో కనిపిస్తున్నారు మీకు. అనిస్తావా వేళ లోపల తీసుకెళ్ళి ఒక్కసారి సార్ పిల్లలతో ఉన్నాం. ఈ విషయం 10 మందికి తెలిస్తే మా పొరుగు పోతుంది సార్. పొరుగు ఈ సాని పంపులో దూరినప్పుడే నీ పొరుగు పోయిందా? దేని గురించి భయపడుతున్నావు? నిజమే సార్, నాకైతే పొరుగు లేదు, సమాజం అంటే భయం లేదు సార్. కానీ వాడు చాలా మంచి పని సార్. వాడు వద్దు వద్దన్నా నేనే బలవంతంగా సార్. ఇంట్లో చిన్న ప్రాబ్లం అంతే సార్, అందుకే ఇలా సార్. వాడు జీవితం మీద ఏ మార్చలేని మనిషి సార్, చాలా మంచివాడు సార్. కొంచెం చేసుకోండి సార్, ఈ ఒక్కసారి వాళ్ళు వదిలేండి. కావాలి నా మీద ఏదైనా కేసు పెట్టుకోండి, నన్ను ఏదైనా చేయండి ప్లీజ్. ఈ ఒక్కసారి వాళ్ళు వదిలేదు సార్, మీకు కాల్ ప్లీజ్ సార్. అంటే మీ వాడు చాలా మంచివాడు అంటావు. ఇదంతా నీ వల్లే అంటావు. సార్ మీ వాడిని వదిలేయాలి అంటావు. అవదయ్య సార్. మీ పేరు? ప్రకాష్ సార్. మీ పేరేంటి? ప్రకాష్ సార్. ప్రకాష్. ప్రకాష్, ఇది నిజంగా నీకు మొదటిసారేనా? నీకు ఎంతమంది పిల్లలు? సార్ ఇద్దరు అంటే పాప బాబు. వాళ్ళ వయసు ఎంత? పాప పెళ్ళైంది సార్, బాబుకి 20 సంవత్సరాలు సార్. ఒంటి మీదకి 50 ఏళ్ళు వచ్చాయి. ఇదేం పాడుకుంటాయో మీకు? పిల్లలకు తెలిస్తే చులకన అవుతారు, భయం కూడా మీరు లేదు. సార్ ఒక్కసారి మమ్మల్ని మన్నించండి సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి ఇంకొక్కసారి జీవించండి సార్. సరే, ప్రాబ్లం వస్తే ఎవడో ఒకడు కోసేసి మనకెందుకులే తప్పుకుందాం అనుకుని ఈ రోజుల్లో తప్పంతా నాది, వాడికి ఏం తెలియదు అంటున్నప్పుడు నీ స్నేహంలో స్వచ్ఛత, నన్ను ఏమైనా చేయండి, వీడిని బట్టి వదిలేయండి అని నువ్వు అంటున్నప్పుడు నీ స్నేహంలో గొప్పతనం నాకు అర్థమైంది. మీ వాడిని వదిలేస్తాలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మిగతా పనులు చూసుకుంది మరి నువ్వురా? ఇవన్నీ నాకు మామూలుగా చాలా థ్యాంక్స్ చెప్పేస్తుంది సార్. సార్ థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. మా మాట పంపించారు సార్. ప్రకాష్ సార్ వెళ్దామనుకుంటున్నావా? సార్ ఏమీ కానట్టు ఎదుగుగానే కాసేపు ఉండు, నీతో ఇంకా పని ఉంది. ఎప్పుడైనా తప్పండి ప్లీజ్ సార్. మీ వాటిని ఇప్పుడు వదిలేయాలి అనుకో, వాళ్ళ భార్య పిల్లలు వచ్చి సంతకం పెట్టి తీసుకెళ్లాల్సింది. చేశారు సార్. ఈ విషయం ఎవరికైతే తెలియకూడదు అనుకున్నామో వాళ్ళనే తీసుకురమ్మంటున్నారు సార్. సార్ వాడి ఫ్యామిలీ ముందు వాడు బహుమతిపోలేదు సార్. అది ఒక్కసారి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ వాడిని ఇప్పుడు ఇలాగే వదిలేసాను అనుకో, మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు చేయొచ్చు. మొదటిసారి జరిగిన తప్పు ఆఖరిసారి కావాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియాల్సిందే. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వింటున్నాను కదా, నీ ఇష్టం అనేది చెప్పు, చెప్పించేయి, లేదంటే తగ్గ
ఫోన్ చేయి. వద్దురా వద్దురా వద్దురా, ఏమైనా పర్లేదు, వద్దురా వద్దురా. పేపర్లో పొరువంతా మా శకుంతలా అన్నయ్య ఆయన ఇంట్లో లేరన్నయ్య. బాగున్నాడమ్మా? ఉన్నాడు, ఇదిగోండి ఇస్తున్నాను, మాట్లాడండి. మామయ్య చెప్పండి. చైతన్య, నేను చెప్పేది జాగ్రత్త విను. ఎందుకు ఏమిటి అన్నాడు. చూడు, ఏమైంది మామయ్య? ఏవీ కాలేజీలో నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పిన అడ్రస్కి మీ అమ్మగారు తీసుకుని అర్జెంట్గా వచ్చాయి. చూడు, అడ్రస్ చెప్తున్నాను, జాగ్రత్త రాస్తావు. రామకృష్ణ నగర్, స్టేట్ రోడ్, సాయిబాబా టెంపుల్, ఆపోజిట్ రోడ్ శివార్ని, రోడ్ నెంబర్ 20-20/7 వచ్చమేడ. పచ్చమేడ. అక్కడికి మీ అమ్మగారిని తీసుకుని అర్జెంట్గా వచ్చేది. సరే సరే ఓకే సార్. ఒక్క ఇల్లు సార్, వచ్చేస్తాను. ఏమైందో చెప్పండి అన్నయ్య. ఏమైంది? ఏంటండి? ఏం జరిగిందండి? మాట్లాడండి. ఏంటండి? ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగింది సార్? చెప్పండి సార్, ఏం జరిగింది? నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదమ్మా. ఈ ఆయన గారు రాసలీలను సాగిస్తున్నారు. రాసలీల అర్థం కాలేదా? సాని కొంపలు చూడారు. ఇది ఈయన గారి నిర్వాహకం. ఇదే మొదటిసారి. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని ప్రాధాయపడితే అతని మంచితనాన్ని గుర్తించి స్టేషన్ తీసుకెళ్తే పరుగు పోతుందని నీకు ఎవరు పంపించారు. అతన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, ఆ పేపర్ మీద సంతకాలు తీసుకొని పంపించారు. నేను పైన ఉంటాను. శరీరంతో పొందేది సుఖం అండి, కానీ మనసుతో పొందేది ఆనందం. మన ఇన్నేళ్ల దాపత్య జీవితంలో మనం ఒకరికి ఒకరు పొందింది ఆనందం అనుకున్నానే కానీ సుఖం అని అనుకోలేదండి. స్వచ్ఛమైన కోరిక కోసం మీరు వెప్పట్లాడుతూ మీరు ఇలాంటి పని చేశారు అంటే నేను నమ్మలేకపోతున్నానండి. నమ్మలేకపోవడానికి ఏముంది? సిగ్గుమాలి పని చేశాక ఎదిగిన పిల్లలు ఉన్నారే అన్న జంకు వంకు లేకుండా రంకు పనికి వెళ్ళేదని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఈయన కొడుకు నేను చెప్పుకోవడానికి ఒళ్ళంతా కంపరం పడుతుందమ్మా. ఏంటమ్మా ఇది? తప్పు చేసిన ఆయన్ని వదిలి నన్నెందుకు కొడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నన్ను కొట్టే ఇన్ని దెబ్బలో ఒక్క దెబ్బైనా ఆయన కొట్టుంటే మళ్ళీ నాకు తప్పు చేయడు కదా. ధైర్యం ఉంటే ఆ పని చేయి, నన్ను కొట్టడం కాదు.
పేపర్లో వచ్చాయనా అంత తీక్షణంగా చదువుతున్నావు? రాత్రి నుంచి మీరు ఒక్క మెత్తు కూడా ముట్టుకోలేదు. కనీసం టిఫిన్ చేయండి. బాధపడకండి. తినండి తినండి తినండి. చిచ్చి, అశుద్ధం పనులు చేసి కూడా ఆకలి అని అన్నం ముందు కూర్చున్నాడు. సిగ్గులేని పెద్ద మనిషి. అసలు పుట్టిందా? ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నోరు అదుపులో పెట్టుకో. తెలుసమ్మా, వయసుని బట్టి కోరిక అదుపులో పెట్టుకోలేని మనిషి దగ్గర నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను దారుణంగా రాయి పడితే ఆ రాయిని తీసి అవతల పడేస్తాను, కానీ అన్నాన్ని పడేసుకోకూడదు కూడా. శకుంతల, ఊరుకో. నువ్వు మాట్లాడుకో. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. నా పరిధిని పరపతిని కాపాడినప్పుడే నువ్వు నాకన్నా తక్కువ వాడికి అయిపోయావు. సమస్యల మళ్ళీ నీకు చెప్పినా అర్థం కాదు నాన్న. ఊరుకో. శకుంతల, నేను అలా బయటికి వెళ్ళాను. బయటకి ఎక్కడికండి? మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లో పడండి. నువ్వేమీ గాబరా పడక్కర్లేదు. బాధ్యత మోసిన వాడు అగా ఇచ్చాడు. ఏమిటి? మనసే గొప్పది. అలా బయటికి వెళ్ళాం. ఏమిటి? తప్పించుకొని బయటికి వెళ్ళిపోవడం మంచి ఉపాయం. అమ్మా, నాకు అర్థం కాంటే ఏంటంటే, ఇలాంటి తప్పు చేసినా సరే నువ్వు వాడిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు అమ్మా? ఏమిటో బావా, ఏంటి ఏంటిది? మనసు సిమ్ముతో కోల్పోతుంది బాబా. ఒక్కోసారి మంచి మనుషులు మక్కిలి పనులు చేద్దామనుకుంటే ఆ భగవంతుడు కాలం కలిసి రాదు. బావా, నువ్వు మంచివాడు. ఏమో, నువ్వు అనుకున్నట్టే అన్నీ సక్రమంగా జరుగుంటే నువ్వు ఆ సానుకంపకు అలవాటు పడి ఇంకా దిగజారి వాడివేమో, ఎవరికి తెలుసు? అందుకే అలా జరగకూడదనే ఆ భగవంతుడు ఎలా చేసింది. చూడు బావా, జరిగిన దాంట్లో మంచిని వెతుక్కొని జరిగినదంతా మన మంచికే అనుకొని మనల్ని మనం సమాధానం పరచుకోవడమే చెయ్యి. అంతేగాని ఇలా కుమిలిపోకూడదు బావా. చిన్న నోటి వెంట పెద్ద మాటలు పడడం చూస్తుంది. ఒకప్పుడు నాన్నగారు నాన్నగారు అని పిలిచే నా కొడుకు ఇప్పుడు నువ్వు నువ్వు అంటూ అగౌరవంగా హేళనగా మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోతుంది బాబా, గుండె పగిలిపోతుంది. చిన్నపిల్లరా, వాడి మాటలు పట్టించుకుంటావేంటి? లోక జ్ఞానం తెలియదు. చూడు బాబా, మా నాన్న తప్పు చేశాడు అన్న బాధ తప్ప ఎందుకు ఇలా అన్న ఘోరాలోచన చేయలేని వయసు రావాలి. అంతెందుకు బాబా, ఈ రోజుల్లో యువకులు ఏ విధంగా నడుచుకుంటున్నారో మనకు తెలియదు. మన పిల్లలు ఏ తప్పు చేయదని మనం ఎలా అనుకుంటున్నామో పరిస్థితి అంతే బాబా. మా అమ్మ నాన్న ఏ తప్పు చేయాలనుకుంటారు. వయసుకు వచ్చిన పిల్లలు పెడదారులు చెడదారులు పెడుతుంటే తల్లిదండ్రులకు కోపం రావడం ఎంత సహజమో పరిస్థితి అంటే వారి పరిస్థితులు మనం అర్థం చేసుకోలేనైతే మన మనసులు వాళ్ళు అర్థం చేసుకోలేదు బాబా. లేదా అలసిపోయాను, ఇక నా వల్ల కాదు. నా కొడుక్కి నా సమస్యలు చెప్పవలసిన సమయం సందర్భం రెండు వచ్చాయి. ఇటువంటి విషయాలు పిల్లలతో ఏం మాట్లాడతావు? ఎలా ఎలా మాట్లాడతారా? ఎలా ఏమిట్రా ఎలా? వాడికి తెలియవలసిన వయసు వాడికి ఏనాడో వచ్చి
వచ్చేసింది. మనమే వాళ్ళను చిన్నపిల్లలు అంటూ చిన్నపిల్లలుగా చూస్తున్నాం. ఇలాంటి విషయాలు మాట్లాడటానికి భయపడుతున్నాం. పిల్లలకు రావాల్సిన వయసు రాగానే శృంగారానికి, ప్రేమకి, ఆకర్షణకి మధ్య తేడా ఏమిటి? వాళ్ళ వయసును అనుసరించి వాళ్ళ శరీరాల్లో వచ్చే మార్పుల గురించి వాళ్ళకి పూర్తిగా వివరించి వాళ్ళకి ఇవ్వవలసిన వ్యక్తిగత స్వాతంత్రతను వారికిచ్చి మనం తీసుకోవలసిన వ్యక్తిగత స్వాతంత్రతను మనం తీసుకోకపోవడం వల్లే యవ్వనం పాడవుతుంది, కోమారం ఇబ్బంది పడుతుంది, పెద్దరికం ఇదిగో ఇలా దిగజారుతుంది. వెన్నెలా చెప్పు బావా, ఇటువంటి విషయాలు పిల్లలతో డిస్కస్ చేయడం అంత మంచి కాదు బావా. ఇలాంటి వెలవ పనులు చేసి అందరి ముందు తలదించుకోవడం కంటే కోరుకునే స్నేహితుడు అనుకొని మన విషయాలు వారితో చెప్పి వారి విషయాలు మనం తెలుసుకొని సమస్యలు చక్కదిద్దుకొని కుటుంబం అంతా హాయిగా ఉండడం తప్పంటావా బాబా? ఇటువంటి వాటిని మన సాంప్రదాయాలు, సంస్కృతులు అంగీకరించవు. ధైర్యంతో నువ్వు ముందడుగు వేసినా అది మురికి కూపంగా మారే ప్రమాదం ఉంది. ఆలోచించు. తప్పు, మన ఆలోచన విధానమే తప్పు. దాంపత్య సుఖపు జీవిత అమృతాన్ని ఆస్వాదించండి అని వాత్సాయన మహర్షి కామసూత్రాన్న గ్రంథాన్ని రాసింది ఈ దేశంలో. శృంగార భంగిమలు దేవాలయాలపై శిల్పాలుగా అలరారుతున్నది ఈ దేశంలో. కామాఖ్య దేవాలయాల పేరుతో శృంగార పరిపక్వత జ్ఞానాన్ని అందరికీ అందేలా చేసింది ఈ దేశంలో. కానీ వాటిని చరిత్ర చీకటిలో కలిపి వాటి ఔన్నత్యాన్ని దిగదార్చి ఆయా విషయాల కోసం మాట్లాడితే తప్పు, ఆలోచిస్తే తప్పు, తెలుసుకుంటే తప్పు అని ఈ దేశాన్ని సుఖపడని కొన్ని ఛాందస్వాదులకు నేను వ్యతిరేకంగా వెళ్తాను. ఈ దేశంలో పుట్టిన ఒక ఉత్కృష్ట గ్రంథాన్ని పరిశీలించి ప్రపంచ దేశాలు సుఖపడుతూ ఉంటే మన దేశంలో ఆ గ్రంథాన్ని బహిరంగంగా ఉంచడానికి కూడా భయపడుతున్నారు అంటే సిగ్గుపడాలి. చాలు తరాలుగా ఎంతో ఉన్న లోపాన్ని సరిచేయడానికి ధైర్యంగా ఒక్కడికి ముందుకు వేస్తాను. యువకులు అర్థం చేసుకున్నాను, పెద్దలకు అర్థమైన యవ్వనం పాడు కాదు, బహుమానం ఇబ్బంది పడదు, పెద్దలకు దెబ్బతినదు. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడున్న ఈ మురికి మగిలి కొంప పీలుస్తూ చూస్తూ చేతగాని వాడిలా ఉండిపోను. నేను కోల్పోయిన జీవితం నా తర్వాత తరం కోల్పోకూడదు అంటే, నాలా ఏ తల్లి తండ్రి ఇబ్బంది పడకూడదు అంటే నేను నా కొడుకుతో మాట్లాడతాను. సరే బాబా, నువ్వు చెప్పింది బాబా నిజం కూడా. కానీ బాబా, వారితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు. ఎందుకంటే నువ్వు చెప్పేది, చెప్పబోయేది వాడు అర్థం చేసుకున్నా, వాడికి అర్థం కాకపోయినా ముందు ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి. ఫోన్ చేసి ఇంటి దగ్గర రమ్మని జాగ్రత్తగా మాట్లాడు. హలో, ఏంటి? చైతన్య ఎక్కడున్నావు? బయట. నీతో అర్జెంటుగా మాట్లాడే పని ఉంది, తొందరగా ఇంటికి రా. నేను రాను, నాకు పని ఉంది. నువ్వు ఇప్పుడు కనుక రాలేదో ఘోరాన్ని చూస్తావు. చెప్పేదేదో చెప్తే నేను వెళ్ళాలి. ఏమిటో అంత తొందర? అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా? మావి మీలా పనికి మాలి పనులు కావు, మీలా కొంపలు కూల్చే పనులు నేను చేయను. తెల్లవారి 4 గంటల వరకు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నట్టు? అది ప్రేమ, మీకు చెప్పినా అర్థం కాదు.
మరి ప్రేమ కదా, మా ఆశల త్యాగం కదా. శరీరం కోరుకునే తుచ్చమైన సుఖానికి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు పెట్టి వాటికి పరువు తీయొద్దు. పెద్దవాడు అయ్యావు, ఏ పదానికి ఏ అర్థం వస్తుందో సందర్భాలు పెట్టి అంచనా వేయగల పరిపక్వత నీలో ఉందంటావు. నేనేం చిన్నపిల్లాని కాను. అయితే జాగ్రత్తగా విను. నాకు 25 ఏళ్లకు పెళ్ళయింది. 26కి మీ అక్క, 28కి నువ్వు పుట్టావు. పసిపిల్లలుగా ఉన్న మీ ఇద్దరిని బాల్యానికి చేర్చే క్రమంలో కాలం ఎలా కరిగిపోయిందో మాకు అసలు తెలియటమే లేదు. ఈ కాలక్రమంలో అలసి సుఖపడాలి అన్న ఆలోచనే మర్చిపోయావు. నీకు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది. ఆఫీసులో అలసి శరీర చపలత్వం చేత మీ అమ్మతో గడుపుదామని ఇంటికి వస్తే మీరు పడుకున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి రాత్రి 11 అయ్యేది. సరే, మీరు పడుకున్నారు కదా అని మీ అమ్మ ఒంటి మీద చెయ్యి వేస్తే నిద్రలో ఉన్న నువ్వు ఉలుక్కుపడి లేచి అమ్మా అని మీ అమ్మ కొమ్ము పట్టుకొని రాగితే మా ఆశలు కోరికలు ఆ రాత్రి చీకటికే వదిలేసి మీరే మా వెలుతురు అనుకుని సుఖపడడం మానేశాం. అలా నా 35 ఏళ్ల జీవితం గడిచిపోయింది. మీ అక్క పెద్దదైంది. మీ అమ్మకు భయము బీడియము ఇంకా పెరిగాయి. ఎదుగొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది, ఇంకా ఈ కోరికలు సుఖాలు ఏమిటి అని అడిగింది. నా 45 ఏళ్లకు మీ అక్కకు పెళ్ళయింది. అప్పటి వరకు నువ్వు మాతోనే పడుకునేవాడి. నీకు గుర్తుందా? మీ అక్కకు పెళ్ళయింది, నువ్వు పెద్దాడివయ్యావు. మీ అక్క రూమ్ నీకు ఇచ్చాం. సరే, ఎవరి రూమ్లో వాళ్ళం పడుకుంటాం. ఎక్కడైనా సుఖపడే యోగం వచ్చింది అనుకుంటే మీరు రాత్రి ఎన్ని గంటలకు వస్తారో తెలియదు. తీరా వచ్చిన తర్వాత ఫోన్ ఆపి ఎన్ని గంటలకు పడుకుంటారో తెలియదు. మీరు తెల్లవారి 4 గంటల వరకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక వీడు పడుకోడు అని ఆశ తప్పుకొని నిరాశతో పడుకున్న నా ఆవేదన నీకు తెలియాలి. నువ్వు కొడుకులా కాకుండా తండ్రిలా ఆలోచించగలగాలి. వయసుకు వచ్చావు కదా, నువ్వు నీ కోరికను ఎంతసేపు అనుకోగలుగుతున్నావు చెప్పరా? చెప్పు. కాలా పురాణం నభయం నలజ అంటారు. అంటే అర్థం తెలుసు అనుకుంటా. కోరిక ఆవహించిన వాడికి సిగ్గు భయము ఉండదు అంటారు. కానీ ఆ సిగ్గు భయంతోనే సౌఖ్యం పొందే వయసు కరిగిపోతుంది అని తెలిసినా మా ఆశలకు పాసం చుట్టుకొని సుఖపడడం మానేశాం. మేమే కాదు, ఈ దేశంలో 95% మంది తల్లిదండ్రులు కోల్పోయే జీవితానికి సుఖానికి త్యాగం అన్న పదం సరిపోదు. వేరే కొత్త పదం ఏదైనా వెతకాలి. మీ అక్క నువ్వు పుట్టిన దగ్గర నుండి అంటే 20 సంవత్సరాల కోరిక పెరుగుకి ఆత్రం ఆవహించి మత్తులో మొదటిసారి నేను తప్పటడుగు వేద్దామనుకుంటే ఏం జరిగిందో నీకు తెలుసు. చేసిందే తప్పే. నేను చేసింది 100% తప్పే. నన్ను నేను సమర్థించుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బలహీన క్షణాల్లో జరిగిందే తప్ప ఒళ్ళు కొవ్వెక్కి పరాయి పడదని చేరాలి అన్న ఆలోచనతో కాదని మీ నాన్న ఎన్నాళ్ళన్నప్పటికీ నీ చూసి గుర్తించలేదు. వయసుకొచ్చావు, అర్థం చేసుకుంటావని చెప్తున్నాను, అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. మిమ్మల్ని త్యాగాలు చేయమంటూ లేదు. యుక్త వయసులో మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏ విధమైన ప్రైవసీ కోరుకుంటారో కాస్త విశాలంగా ఆలోచించి మాకు ప్రైవసీ ఇవ్వండి చాలు. అప్పుడు ఏ కుటుంబం ఎలా దిగజారదు. అంతేకాని ఈ తండ్రిని చులకనగా మాట్లాడినా చులకనగా చూసినా నేను భరించలేను. నాన్నగారు, క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి. వయస్థిమితముల మీద అవగాహన లేక మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.
వాళ్ళ స్థిమితములను అర్థం చేసుకోలేక మిమ్మల్ని చులకనగా చూశాను. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి. మేము మీ వయసుని దాటి వచ్చాము కనుక మీ పరిస్థితులు గమనించి మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు స్వేచ్ఛనిచ్చాము. కానీ మీ పరిస్థితి అధికారిగా నా అంతర్మదాన్ని మీ ముందు ఆవిష్కరిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సమస్యకు ప్రత్యామ్నాయం వెతికారు, మీ ముందు చులకనయ్యాను. శకుంతల, తన సమస్యలు చక్కబడ్డాయి. ఇక మనం ఆనందంగా గడపవచ్చు. ఓ తల్లిదండ్రులారా, నేను వేసిన తప్పటడుగులు మీరు వేసి మీ పిల్లల ముందు చులకలు కాకండి. ఓ యువతి యువకులారా, మా వయసులో ఉన్న తల్లిదండ్రుల అంతర్మదనాన్ని గ్రహించి అర్థం చేసుకోండి. అంతర్మదనాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు వెంటనే శ్రీ సాయిదాస్ కొడకలూరు వారి నాటిక గమ్యస్థానాలపై. ఇది ప్రత్యేక ప్రదర్శన. మూలకథ శ్రీ రామకృష్ణారావు, నాటకీకరణ శ్రీ సిద్ధ. ఈ ప్రదర్శనకు నాకు అంతర్మదనం ప్రదర్శనకు 25,000 రూపాయల పారితోషికం, నగదు పారితోషికం, అలాగే రచయితకి ఇచ్చేది 5,000, వెరస 30,000. వచ్చారు సాయన దగ్గర ఇప్పుడు ఇందులో నటించిన స్త్రీ పాత్రధారినికి ఓ శారీ కూడా బహుమతి జరుగుతుంది.